దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. ఈరోజు మహావిశ్రాంతి దినము, పునరుత్థాన ఆరాధన. అందరూ బాగున్నారండి? మీ అందరి నిమిత్తము ప్రత్యేకమైన ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఏ కష్టములో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా దేవుడు సహాయము చేయాలని ప్రతి ఒక్కరి గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుని వాక్యమును ధ్యానిందాము. 95వ కీర్తన 7వ వచనం, రండి నమస్కారము చేసి సాగిలపడదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ప్రియులారా, దేవునికి నమస్కారము చేయటానికి, సాగిలపడుటకు, ఆయన పాద సాన్నిధ్యములోనికి రావాలని భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్తమైన జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను. మీరు నా సన్నిధిలో లోబడితే ప్రతి సమస్య నుండి పరిష్కారము చేస్తాను, మీకు క్షేమం అనుగ్రహిస్తాను, మీ జీవితాలను ఫలవంతముగా మారుస్తాను అని దేవుడు పిలుస్తూ ఉన్నారు. గనుక దేవుని పిలుపుకు లోబడి, ఆ పిలుపుకు విధేయత కలిగి ఎవరైతే జీవిస్తారో వారిని ఏ కీడైనా, ఏ యొక్క సమస్య అయినా దేవుడు తొలగిస్తారని వాగ్దానము చేస్తూ ఉన్నారు. రెండవది, సాగిలపడాలని ఆయనకు అంతగా తగ్గింపు జీవితము కలిగి జీవించాలని భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. ఎందుకు ఆయనకు సాగిలపడాలంటే ఆయన మనలను సృజించిన మహాదేవుడై ఉన్నాడు, సృష్టికర్త. గనుక ఆయనకు సాగిలపడి నమస్కారము చేయవారిగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. రెండవదిగా మనం చూస్తే, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంతో మేలు జరిగిద్దండి. ఆయన మాట వినేవారిగా, ఆ మాటను అంగీకరించేవారిగా, ఆ మాటకు లోబడి జీవించేవారిగా ఉంటే నిత్యముగా ఆయన మేలు చేస్తాను, మేలుకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తానని ఈ విశ్రాంతి దినములో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నారు. గనుక ఆయన మాట కోసము ఏ విధముగా రావాలంటే ఆశతో, ఎంతో విశ్వాసముతో, నమ్మకముతో ప్రభు సన్నిధికి వచ్చి మేలులు పొందుకోవాలని, దైవరాజ్యాన్ని సంపాదించుకోవాలని, ఈ కడవరి దినాలలో దేవుని కొరకు ఎలాగ బ్రతకాలో, ఎలాగ జీవించాలో నేర్చుకోవడానికి ఆయన సన్నిధికి రావాలి. అప్పుడు మనకి మేలు జరుగుతుంది, దైవ కార్యము మన జీవితంలో ఆశీర్వాదకరంగా మారుతుంది. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరి కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. మీ మాట ఎవరైతే అంగీకరిస్తారో వారిని విడిచిపెట్టి వెళ్ళే దేవుడు కాదు నాయనా. మాట్లాడితే చాలు నిలబడతావు నాయనా, పిలిస్తే చాలు పలుకుతావు నాయనా. అటువంటి మాటను వినే మహాదేవుడు మాకున్నందుకు మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నీ కృప సన్నిధిని బట్టి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. మీ మాటకు లోబడే జీవితాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మహిమ తెచ్చుకోమని, ఎవరి కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని, ఈ దినం ఆశీర్వాదకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడి నిండారుగా మనలను దీవించునుగాక. ఆమెన్.